నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న ఆ చారిత్రాత్మక క్షణం రానే వచ్చేసిందా? 9 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అమెరికా అధ్యక్షుడు చైనా గడ్డపై అడుగు పెట్టేశారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో డొనాల్డ్ ట్రంప్ జరిపే ఈ ముఖాముఖి భేటీ గ్లోబల్ పాలిటిక్స్ ను మలుపు తిప్పబోతోంది. అయితే ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య జరుగుతున్న చర్చలను చూసి ఒక చిన్న ద్వీప దేశం మాత్రం గజగజా వణికిపోతోంది. అదే తైవాన్. ఒకవైపు భారీ వాణిజ్య ఒప్పందాలు, మరోవైపు ఇరాన్ యుద్ధం. వీటి మధ్య తైవాన్ భవితవ్యాన్ని ట్రంప్ పణంగా పెడతారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. బీజింగ్ లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో ట్రంప్ వెంట ఎలన్ మస్క్, టిమ్ కుక్, ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వంటి టెక్ దిగ్గజాలు ఉండడం చర్చల ప్రధాన ఎజెండా వాణిజ్యమని స్పష్టం చేస్తోంది. గతంలో విధించిన 145% భారీ సుంకాలను శాశ్వతంగా తొలగించుకోవాలని చైనా భావిస్తుంటే అమెరికా మాత్రం తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవాలని చూస్తోంది. ఇదే సమయంలో ఇరాన్ యుద్ధంపై కూడా చర్చలు జరగనున్నాయి. అయితే ఇరాన్ విషయంలో మాకు ఎవరి సాయం అక్కర్లేదు, మేమే గెలుస్తామని ట్రంప్ ధీమా వ్యక్తం చేసినప్పటికీ చమురు సరఫరా కోసం చైనా సహకారం అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చర్చల మధ్య తైవాన్ అంశం అత్యంత కీలకంగా మారింది. దశాబ్దాలుగా తైవాన్ను తన సొంత భూభాగంగా భావిస్తున్న చైనా దీనిని తమకు ఒక రెడ్ లైన్ గా ప్రకటించింది. అమెరికా ఇప్పటి వరకు వ్యూహాత్మక అస్పష్టత పాటిస్తూ తైవాన్ స్వాతంత్ర్యానికి మద్దతివ్వడం లేదని చెబుతూనే ఆ ద్వీప దేశానికి మిలియన్ల డాలర్ల ఆయుధాలను విక్రయిస్తోంది. కానీ ఇప్పుడు ట్రంప్ తీరు తైవాన్ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో అమెరికా అధ్యక్షుడు తైవాన్ స్వాతంత్ర్యానికి మద్దతివ్వమని చెప్పేవారు. కానీ ట్రంప్ ఇప్పుడు తైవాన్ స్వాతంత్ర్యాన్ని వ్యతిరేకిస్తున్నామని చెబితే అది చైనాకు పెద్ద విజయంగా మారుతుందని, తైవాన్ను ఒంటరిని చేసినట్లు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా తైవాన్కు ఆయుధాల విక్రయంపై షీ జిన్పింగ్ తో చర్చిస్తామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. సుమారు $25 బిలియన్ ఆయుధ ఒప్పందాలను పెండింగ్ లో ఉన్న సమయంలో చైనాతో సంప్రదింపులు జరపడం అమెరికా విదేశాంగ విధానంలో ఒక భారీ మార్పుగా కనిపిస్తోంది. రష్యా ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ వైఖరిని గమనిస్తున్న తైవాన్ ఒకవేళ చైనాతో మంచి వాణిజ్య ఒప్పందం కోసం ట్రంప్ తైవాన్ ప్రయోజనాలను పక్కన పెడతారా అనే భయంలో ఉంది. తైవాన్ అధికారులు తమకు అమెరికా అండ ఉంటుందని పైకి చెబుతున్నప్పటికీ లోపల మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ 3 రోజుల పర్యటన ముగిసే సమయానికి తైవాన్ రక్షణ విషయంలో ట్రంప్ ఎలాంటి స్పష్టత ఇస్తారో చూడాలి.